అజోస్పర్మియా అంటే వీర్యంలో కణాలు లేకపోవడం. దీని గురించి మాట్లాడుకుందాం. హలో అండి. నేను డాక్టర్ బిజీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. సో వీర్యంలో కణాలు అసలుకే లేకపోవడాన్ని అజోస్పర్మియా అని చెప్తాము. ప్రతి 100 మందిలో ఒకరికి ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో అజోస్పర్మియా ఎందుకొస్తుంది? కణాలు లేకపోవడం అనేది ఎందుకొస్తుంది? సో దానికి 3 కారణాలు విభజిస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెస్టిస్ని మనం ఒక ఫ్యాక్టరీలా ఊహించుకుందాము. బ్రెయిన్ సిగ్నల్ ఇవ్వాలి టెస్టిస్కి స్పర్మ్స్ ప్రొడ్యూస్ చేయమని. ఆ స్పర్మ్స్ దారిలో నుంచి బయటికి రావాలి సెమెన్లోకి. సో బ్రెయిన్ని ఆర్డర్ అని అనుకుందాము, టెస్టిస్ని ఫ్యాక్టరీ లాగా అనుకుందాము, అండ్ బట్టలు బయటికి రావడం. సో ఆర్డర్స్ వస్తే బట్టలు అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ప్రొడ్యూస్ అయ్యాక అది షాప్లోకి వస్తుంది. ఇది మనం ఇమాజిన్ చేసుకుందాం. సో బ్రెయిన్ నుంచి ఆర్డర్ రాకపోవడము, సో హార్మోన్ ప్రాబ్లం ఉండడము, హార్మోన్ ప్రాబ్లం ఉండి హార్మోన్ సిగ్నల్స్ కరెక్ట్గా టెస్టిస్లోకి అందకపోవడం. ఈ ప్రాబ్లం వల్ల టెస్టిస్ అనేది స్పర్మ్ని ప్రొడ్యూస్ చేయదు. అట్లా కణాలు వీర్యంలోకి రాదు. ఇదొక ప్రాబ్లం. నెక్స్ట్ ఫ్యాక్టరీ అంటే టెస్టిస్. ఫ్యాక్టరీలోనే ప్రాబ్లం ఉండడం. సో యూనిట్లో ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది. ఇది ఎట్లా అవుతుందంటే కొన్నిసార్లు యూనిట్కి దెబ్బ తగలడం, సో టెస్టిస్కి ఇంజరీ అవ్వడము, లేదా వారికోసీల్, టెస్టిస్ చుట్టూ నరాలు అనేది ఉబ్బడం, దీన్ని వారికోసీల్ అని చెప్తాము. ఇది సివియర్ ఫామ్లో ఉన్నప్పుడు టెస్టిస్ నుంచి ప్రొడక్షన్ అనేది జరగదు. కొన్నిసార్లు జెనెటిక్ ఉండొచ్చు. సో జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా టెస్టిస్ అనేది ప్రొడక్షన్ అనేది ఉండదు. మూడోది దారిలో. సో బట్టలు ప్రొడ్యూస్ అవుతుంది, కానీ దారిలో ఆటంకాలు ఉన్నాయి. సో దారిలో అడ్డు ఉంటే కొన్నిసార్లు ఫ్యాక్టరీ నుంచి యూనిట్ వరకు రాకపోవచ్చు. అది ఎప్పుడు అంటే వెసెక్టమీ సర్జరీ. సో పిల్లలు కాకుండా సర్జరీ చేసినప్పుడు, అది కాకుండా కొన్నిసార్లు అతుకులు ఏర్పడు, పదే ఇన్ఫెక్షన్ రావడం వల్ల స్కార్ అయి దారి మూతబడుడు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అది బయటికి రాదు. సో ఈ 3 కారణాల వల్ల కణాలు అనేది వీర్యంలో ఉండకపోవచ్చు. సో కాజెస్ ఏంటిది? ఒకటి మనం అనుకున్నట్టు హార్మోనల్ ప్రాబ్లం. రెండోది రేడియోథెరపీ, కీమోథెరపీ, ఏదైనా క్యాన్సర్ వల్ల రేడియేషన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, లేదా పనుల్లో ఆక్యుపేషన్లో ఎక్కువ పెస్టిసైడ్స్కి కానీ కెమికల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండడము, లేదా మైనింగ్ వర్కర్స్ హీట్లో ఎక్కువ ఎక్స్పోజర్ ఉండడము, వీటి వల్ల కూడా ప్రొడక్షన్ అనేది ఉండదు. ఆర్కైటిస్, మమ్స్ లాంటి ఇన్ఫెక్షన్ చైల్డ్హుడ్లో రావడం, అలాగే దాంతో సో టెస్టిస్లో కూడా ఇన్ఫెక్షన్ పాకడం, ఆర్కైటిస్ అని చెప్తాము. అట్లాంటి వాటిలో ప్రొడక్షన్ అనేది ఉండకపోవచ్చు. అండ్ ఇంతకుముందు అన్నట్టు దారిలో, సో ఎనీ రెట్రోగ్రేడ్ ఎజాగులేషన్ అంటే దారి ముందు వెళ్ళేది వెనుకకి రావడం. సో యూరిన్లో కొన్నిసార్లు స్పర్మ్స్ ఉండిపోతుంది. దారిలో పదే ఇన్ఫెక్షన్ రావడం వల్లనో దేనివల్లనో మూతబడడం. సో వీటి వల్ల అనేది కణాలు మనకు కనిపించవు. సో ఈ ప్రాబ్లం ఉన్నట్టు ఎలా తెలుస్తుంది? అజోస్పర్మియా అనే ప్రాబ్లం ఉన్నట్టు ఎలా తెలుస్తుందంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పిల్లలు కలగకపోవడం. రెండోది కొన్నిసార్లు వృషణాలు అనేది చిన్నగా ఉండడం అనేది గమనించడము, లేదా అక్కడ ఏమన్నా వాపు ఉండేటట్టు గమనించడము, లేదా దాని చుట్టూ నరాలు ఉబ్బున్నాయి అనేది కనిపించడము. ఇవన్నీ గమనిస్తే ఖచ్చితంగా సెమెన్ అనాలిసిస్ ద్వారా కణాలు ఉన్నాయా లేదా అనేది బయటపడుతుంది. సో దీనికి టెస్ట్ సెమెన్ అనాలిసిస్ ఒకటేనా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది ఉందా లేదా అని తెలియాలి, అజోస్పర్మియా ప్రాబ్లం ఉందా లేదా అని తెలియాలి అంటే ఫస్ట్ టెస్ట్ అనేది సెమెన్ అనాలిసిస్. సో సెమెన్ అనాలిసిస్లో కణాలు అనేది వీర్యంలో ఉన్నాయా లేదా ఇది చూస్తే అజోస్పర్మియా ఉందా లేదా అనేది తెలిసిపోతుంది. ఇది కాకుండా ఒకవేళ కణాలు వీర్యంలో కలగకపోయినా FSH, LH, టెస్టోస్టెరాన్ ఈ హార్మోన్స్ని టెస్ట్ చేస్తాము. సో మీకు ముందు చెప్పినట్టు ఈ హార్మోన్స్ బ్రెయిన్ నుంచి ప్రొడ్యూస్ అవుతుందా, టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ టెస్టిస్ నుంచి ప్రొడ్యూస్ అవుతుందా లేదా, ఇవి చెక్ చేసుకుంటే ప్రాబ్లం ఎక్కడుంది అనేది ఒక రఫ్ ఐడియా కలుగుతుంది. అది కాకుండా అల్ట్రాసౌండ్. సో టెస్టిస్ది అల్ట్రాసౌండ్ చేసినప్పుడు చుట్టూ నరాలు ఉబ్బున్నాయా, అది సివియరిటీ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. సో ఈ ప్రాబ్లం ఉంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదా, ఇది ఉంటే ఖచ్చితంగా 0 ఉన్నట్టేనా, డోనర్కి వెళ్ళాల్సిందేనా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఈ ప్రాబ్లం ఉంటే పక్కా న్యాచురల్ కుదరదు ఆర్ డోనర్కి వెళ్ళాలి అనేది కాదు. దీనికి ట్రీట్మెంట్ ఎప్పుడైనా కాజ్ని బట్టి ఉంటుంది. సో ఒకవేళ హార్మోనల్ ప్రాబ్లం వల్ల వీర్యంలో కణాలు కనిపించట్లేదు అనుకోండి, హార్మోన్స్ని సరిచేయాలి. సో
సో హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల కానీ టాబ్లెట్స్ వల్ల వీర్యంలో కణాల కౌంట్ అనేది ఇంప్రూవ్ అవ్వచ్చు. రెండోది దారిలో ఏమైనా ప్రాబ్లం. సో దారిలో ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు డైరెక్ట్ టెస్టెస్ నుంచి సిరింజ్తో కానీ లేకపోతే ఎక్స్ట్రాక్షన్ చేసి బయాప్సీ చేసి స్పర్మ్స్ అనేది తీయొచ్చు. దీన్ని టీజా అన్నట్టు అంటారు. మూడోది సర్జరీ. ఒకవేళ టెస్టిస్లో వేడి ఎక్కువ అవ్వడం వల్ల లేకపోతే నరాలు ఉబ్బడం వల్ల అనేది ప్రాబ్లం వస్తుంది అనుకోండి, దాన్ని సరి చేయొచ్చు. సో వారికోసిల్ సర్జరీ చేసుకోవచ్చు. ఇవన్నీ చేయడం వల్ల చాలా మందికి అజూస్పర్మియా నుంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. బట్ ఒకవేళ ఇది జెనెటిక్ అయితే మాత్రం కొన్నిసార్లు ఈవెన్ ఆఫ్టర్ హార్మోన్స్ ఇంప్రూవ్మెంట్ కనిపించకపోవచ్చు. అప్పుడు డోనర్ అవసరం పడితే పడవచ్చు. మ్యాక్సిమం వాళ్ళకి 40% వాళ్ళకి ఉన్న ప్రాబ్లం అనేది దారిలో ఉంటుంది. సో 40% వాళ్ళకి టీజీ చేయడం వల్ల సరి అవుతుంది. కొందరికి హార్మోనల్ ప్రాబ్లం ఉంటుంది. సో హార్మోన్ ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ ఇచ్చాక వాళ్ళలో కూడా కణాల ప్రొటెక్షన్ అనేది తెలుస్తుంది. సెకండరీ అంటే ఫస్ట్ పిల్లలు పుట్టారు, ఇప్పుడు అజూస్పర్మియా ఉంది, ఇలా రావచ్చా? ఎస్, డెఫినెట్లీ రావచ్చు. సో ఇన్ఫెక్షన్ వల్ల దారి మూతబడడం అనేది మీకు చెప్పాను కదా. సో ఇన్ఫెక్షన్స్ వల్ల ఒకవేళ దారి మూతబడి ఉంటే అప్పుడు కణాలు బయటికి రావు. సో అది కూడా కుడ్ బి అ కాజ్. సెకండరీ కూడా రావచ్చు. అంటే ఇంతకుముందు మంచిగా ఉండి ఇప్పుడు పిల్లలు పుట్టకపోవడం, అజూస్పర్మియా అనేది కనిపించడం అనేది ఉండొచ్చు. థ్యాంక్ యూ.